కోసల దేశంలో రాజేంద్ర అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉండేవారు. వారందరూ కలిపి ఒకరోజు వేటకు వెళ్తారు. ఆ 7 కూడా ఒక సరస్సు వద్ద చేపలు పడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చేపని పెట్టుకుని రాజ్యానికి తిరిగి వస్తారు. తీసుకువచ్చిన చేపలను ఎండలో ఆరబెడతారు. తీసుకువచ్చిన 7 చేపల్లోనూ 4 చేపలు ఎండిపోయి చిన్న కొడుకు చేప మాత్రం ఎండదు. చేప మేము తీసుకొచ్చిన 7 చేపల్లోనూ నీవు మాత్రం ఎండలేదు. నీ ఒక్కరిదానివే ఎందుకని ఎండలేదు? నాకు గడ్డమెట్టు అడ్డుగా వచ్చింది మహారాజా అని ఆ చేప సమాధానం ఇస్తుంది. ఓ గడ్డిమేటు, చేప ఎండకుండా నీవు ఎందుకని చేపకు అడ్డు వచ్చావు? నన్ను ఆవు మెయ్యలేదు మహారాజా. ఆవు ఈ రోజు నీవు గడ్డిని ఎందుకని మేయలేదు? నన్ను పాలేరు విప్పలేదు, అందుకే నేను గడ్డిని మేయలేదు అని ఆవు మహారాజుకు సమాధానం చెప్తుంది. పాలేరు, నీవు ఆవుని ఎందుకని విప్పలేదు? నన్ను క్షమించండి మహారాజా, ఈ రోజు అవ్వ నాకు భోజనం పెట్టలేదు, అందుకే నేను ఆవును విప్పలేదు. అవ్వా, ఈ రోజు పాలేరుకు నీవెందుకని భోజనం పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు మహారాజా, అందుకే భోజనం పెట్టడానికి ఆలస్యమైంది. పిల్లవాడా, నీవు ఎందుకని అలా ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది మహారాజా. చీమ నీవెందుకని పిల్లవాడిని కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా ఏంటి అని చీమ మహారాజుకు సమాధానం చెప్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ కథ విన్నప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా. అలాగే ఈ 7 చేపలు కదా మీరు కూడా మీ చిన్నప్పుడు విని ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా చిన్నప్పటి కథల కోసం మన లైఫ్ లెసన్ స్టోరీస్ 92ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.